అంతర్జాలంలో తొలి సమగ్ర వారపత్రిక సహరీ 8 జనవరి 2021లో ప్రచురించిన కథ నెమ్మిక. రచన పిఎస్ నారాయణ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. వినండి నెమ్మిక కథ. నా గుడ్డలు వేరే సంచిలో పెట్టు. నీకు మీ పుట్టింటి వాళ్ళ ముందు నేను కనపడను. వీలుగా ఉంటే మీ చెల్లెలు కూతురింట్లో ఉంటా, లేదా హోటల్లో గది తీసుకుంటా. అమ్మ కూతురు నాతో పాటు ఉన్నా సరే, లేదా మీ గుంపును చూసుకుంటూ అదే స్వర్గం అనుకున్న ఆనందమే. మూతి తిప్పింది సులోచన. మావాళ్లు మీకంటే తక్కువేం కాదులేండి. మీరు సుఖంగా ఉండేందుకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేస్తారు గాని నా ముందు అన్నట్లుగా అక్కడా కుంటి కూతలు కుయ్యబోకండి. 7 అవ్వడంతో చీకటి పడింది. భోజనాలు చేసి 10ంటికల్లా కారులో గుంటూరు బయలుదేరాలని. సులోచన చెల్లెలు పెద్ద కూతురు పెళ్లి 2 రోజుల్లోకి వచ్చింది. రేపు పెళ్లి కూతురుని చేస్తున్నారు. చెల్లెలు పదే పదే ఫోన్ చేస్తూ, వారం రోజులు ఉండేలా బావగారిని తీసుకునిరా, దాన్ని కాపురానికి పంపిన తర్వాతే మీరు హైదరాబాద్ వెళ్లేది, మీరే పీటల మీద కూర్చోవలసింది అని చెప్పింది. ఆమెకు 2 సంవత్సరాల క్రితం భర్త పోయాడు. ఆయనకు అన్నదమ్ములు ఎవరూ లేకపోవడంతో ఆ బాధ్యత వీరి మీదే పడింది. నువ్వు నీ ఇష్టం వచ్చినన్ని రోజులుండు, నాకు అభ్యంతరం లేదు. నేను నా కూతురు లగ్నం అవగానే వచ్చేస్తాం. అది అన్ని రోజులు కాలేజీ ఎందుకు ఎగ్గొట్టాలి, అసలే ఫైనల్ ఇయర్లో ఉన్నది అన్నాడు రవీంద్ర. సరిగ్గా ఆ సమయంలో రవీంద్ర సెల్ రోగడంతో దాని మీద పేరు చూస్తూనే బయట వరండాలోకి వచ్చేశాడు. చెప్పు కుమార్, మా అక్కయ్యను అమెరికా తీసుకుని వెళ్ళిపోతున్నాను. నువ్వెప్పుడొచ్చావు? 2 రోజులైంది. రేపు ఉదయాన్నే బయలుదేరి చెన్నై వెళుతున్నాం. రాత్రి 11ంటికి విమానం. తిరిగి రావడం? ఇక అక్కడే ఉంటానంటున్నది. మీ ఊరి జనమంతా ఆమెను ఓ దేవతలా కొలుస్తుంటారు. ఊరిని ఊరిలో వాళ్ళని వదిలి వెళ్ళి ఉండగలదా? ఏది శాశ్వతం? మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా చేసినంతకాలం దేవతలా వెలిగిన మాట వాస్తవమే గాని విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఆమెను ఇప్పుడు ఎంతమంది పట్టించుకుంటారు? రాత్రికే గుంటూరు బయలుదేరుతున్నాను సకుటుంబంగా. మధ్యలో సాయిరాంపురంలో 1 గంట ఆగి వెళ్తానులే. ఓకే? అర్ధరాత్రి వస్తే మీకేం ఇబ్బంది ఉండదు కదా? చెన్నైకి 9ంటికల్లా బయలుదేరాలని, అన్నీ సర్దుకోవటంలో నిద్రపోయే అవకాశం ఉండకపోవచ్చు. గంట కాకుండా చెన్నైకి బయలుదేరేంత వరకు ఉంటే అక్క ఎంతగానో సంతోషిస్తుంది. అలాగే, తప్పకుండా అంటూనే సెల్ ఆఫ్ చేసి లోపలికి వస్తూనే, మధ్యలో మనం సాయిరాంపురం వెళ్ళాలి. రేపు పొద్దున్న 9 దాకా అక్కడ ఉండాలి. మీ ఇద్దరు కూడా ఉంటే ఆనందం. లేదా నన్ను దించి మీరు వెళ్ళిపోండి. నేను 10 గంటలకల్లా గుంటూరులో ఉంటా అన్నాడు. ఏం మాట్లాడుతున్నారండి? అమ్మాయిని 8 గంటలకు పెళ్లి కూతురు చేయాల్సి ఉంటే 10ంటికి వస్తానంటారేమిటి? ఆ కార్యక్రమం అయిన తర్వాత మీరు ఎక్కడైనా ఊరేగండి, ఎవరూ అడగరు. మా మరిదే ఉంటే మీరు వచ్చినా రాకపోయినా ఇబ్బంది ఉండేది కాదు. సాయిరాంపురం అంటే సంధ్యాదేవి గారి ఆజ్ఞానా? వెళ్ళకపోతే కొంపలేం అంటుకోలేండి విసురుగా అన్నది. ఆమెకు సాయిరాంపురం పేరెత్తితే చాలు ఊళ్ళు మండిపోతుంది. చూడు సులోచన, నువ్వు చెప్పింది నిజమే, కానీ సంధ్య అమెరికా వెళ్ళిపోతోంది. ఇక ఇండియాకి తిరిగి రాదట. ఆఖరిసారిగా నన్ను చూడాలనుకుంటుందని కుమార్ ఫోన్ చేశాడు. పెళ్లికూతురు చేయగానే ముందు మరిద్దరే దీవించాలనేది నా చెల్లెల కోరిక. అయినా సంధ్యమ్మగారు అమెరికా వెళుతుంటే మీరు దగ్గరుండల్లా పంపించాలా? కాస్త విరసంగా అంది. సంధ్య తమ్ముడు చెప్పిందంతా వివరంగా చెప్పాడు భార్యకు. ఆమెకు అర్థమైపోయింది, ఇక ఆయన గారిని అక్కడికి వెళ్లకుండా ఆపే శక్తి తనకు లేదని. బీరువాపై నుంచి పెద్ద లెదర్ బ్యాగ్ తీసింది. దాంట్లో మీకు కావలసినవి మీరు పెట్టుకుని మీ కారులో రండి. నేను నా కారు తీసుకుని వెళ్తాను. మీలాగా లగ్నం అవగానే నేను దులపరించుకు రాలేను. మా చెల్లెలు చెప్పనే చెప్పింది వారం రోజులు ఉండేలా రమ్మనమని. మీరు కనీసం కన్యాదాన సమయానికైనా గుంటూరు వచ్చి పీటల మీద కూర్చుంటే నలుగురిలో నా మర్యాద నిలుస్తుంది అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సులోచన వెళ్లిన గంటకు బయలుదేరాడు రవీంద్ర. అతడు రాత్రిళ్ళు కారు నడపడు, అందున హైవే మీద. ఒకవేళ ఎప్పుడైనా నడపడానికి సరదా పడ్డా సులోచన నడపనేయదు. అప్పుడప్పుడు అవసరానికి వచ్చే డ్రైవర్ని తీసుకుని బయలుదేరేటప్పటికి 11 గంటలైంది. చాలాసార్లు వెళ్ళాడు ఆ ఊరు ఆమె కోసం. చివరగా 2 సంవత్సరాల క్రితం ఆమె స్కూల్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన రోజున జరిగిన సభకు వెళ్లటమే. అది మరీ రమ్మని ఫోన్ చేసి చెప్పడంతో. అప్పుడు అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే ఊరంతా తరలి వచ్చిందా అనిపించింది. తర్వాత మళ్ళీ ఇప్పుడే కుమార్ చెప్పిన మాట ప్రకారం రేపు చూడలేకపోతే జీవితంలో మరోసారి ఆమెను చూసే అవకాశం తనకు రాకపోవచ్చు. ఎప్పటిలాగానే గుండెల్లో భద్రపరుచుకున్న ఆమె రూపాన్ని కారులో వెనక సీట్లో కళ్ళు మూసి కూర్చుని మనసు నిండా నింపుకున్నాడు. తను ఆ వయసులో ఆనాడు ఇంట్లో ఎదురు తిరిగి ఉంటే సంధ్య సులోచన స్థానంలో ఉండేది.
ఆమెకు ఆ గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా గడపవలసిన అవసరమే ఉండేది కాదు. ఆమె జీవితం తనతో పాటుగా అంగరంగ వైభోగంగా వెలిగిపోతూ ఉండేది. కానీ దేనికైనా బ్రహ్మగారు పచ్చజెండా ఊపాలి కదా. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఒకేసారి పీయూసీలో చేరారు. అది పాస్ అయిన తర్వాత ఇద్దరూ బీఎస్సీలో చేరారు. ఒకే కాలేజీ, ఒకే క్లాస్ అయినా తొలి పలకరింపు బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే. తారకలా మెరిసిపోయే ఆమె అందానికి ముగ్ధుడైన తను సంవత్సరం పాటు చూపులతోనే సరిపుచ్చుకుని తృప్తి పడవలసి వచ్చింది. చాలా బిడియస్తురాలు. వంచిన తల ఎత్తకుండా క్లాసులో కాలు పెట్టేది. పెద్దగా తోటి విద్యార్థినులతో కూడా కలిసి తిరుగుతున్నట్టు అనిపించేది కాదు. బీఎస్సీ మొదటి సంవత్సరం మొదట్లోనే ఓ రోజు ఆమెను పలకరించాల్సిన అవసరం ఏర్పడింది. అది తను కాలేజీ విద్యార్థి సంఘానికి కార్యదర్శిగా పోటీ చేస్తుండటంతో. మీ ఓటు నాకు వేయాలి. సూటిగా కళ్ళలోకి చూస్తూ ఆమెతో మాట్లాడిన మొదటి మాట అది. అడుగు దూరంలో దగ్గరగా నిలబడి చూస్తూ ఉంటే గాని తెలిసి రాలేదు ఆమె కళ్ళు ఎంత పెద్దవో. ఆ కనురెప్పల వెనుక తెల్లటి గుడ్డు మీద నల్లటి పాప ఆమె ముఖంలోని మెరుపుకు ఎంతగా కారణమవుతున్నదో. మోకాళ్ల వరకు ఉన్న జడను ముందుకు వేసుకున్నది. తను ఆ మాట అడగగానే ఎందుకు వేయాలి మీకు అన్నది కళ్ళను ఇంకాస్త పెద్దవి చేసి తన వంకే చూస్తూ. పెదవుల వెనుక చిరునవ్వులను పుక్కిట పట్టిందా అనిపిస్తోంది. నవ్వేసి నేను అడిగాను గనుక హుషారుగా అన్నాడు. సరే, మొట్టమొదటిగా మీరే అడిగారు కాబట్టి మీకే వేస్తానులేండి అని వీణమీటినట్లుగా మాటలు జాలువారుస్తూ ఉంటే ఆ పచ్చటి నుదుట పెట్టుకున్న ఎర్రటి పొడుగు బొట్టు సూర్యుడి నుంచి దూసుకువస్తున్న బాణంలా అనిపించగా కలవరపడ్డాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, ఆ కృతజ్ఞతలేవో గెలిచిన తర్వాత చెప్పండి. ఆమె అక్కడి నుంచి చెరచెరా వెళ్ళిపోయింది. రెండోసారి కలిసింది ఆమె అన్నట్లుగా గెలిచిన తర్వాతే. మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీకేమైనా దివ్యశక్తులున్నాయా? ఆమెతో చనువు తీసుకోవడంలో ఆనందం ఉన్నదనిపించింది. కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు. అదే మొదలు ఎదురుపడ్డప్పుడల్లా చిన్న చిన్న మాటలు లతలై తామిద్దరినీ పెనవేయటం. అర్ధ సంవత్సరపు పరీక్షలవగానే 15 రోజులు సెలవులు. ఎన్నో రోజుల తర్వాత కనిపించినట్లుగా అనిపించగా ఆత్రంగా అడిగాడు, సెలవులు ఎలా గడిపారు? మా సాయిరాంపురం 200 గడప ఉన్న మధ్యతరగతి పల్లెటూరు. డాబాల కంటే పెంకుటిళ్లే ఎక్కువ. వాటికంటే రెల్లు నేసిన ఒంటి స్తంభపు గూళ్ళు ఎక్కువ. ఊరి చుట్టూ తాటాకుల గుడిసెలు ఎక్కువ. అలాంటి ఊరి అమ్మాయి సాధారణంగా ఎలా గడుపుతుందో నేను అలాగే గడిపాను. అతడి వంకే మురిపంగా చూస్తూ అన్నది. ఆమె తండ్రి ఆ ఊరి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు. బీఈడీ చేసిన ఆ ఊళ్ళోని ఆ చిన్న స్కూల్లో పనిచేయటానికి కారణం అక్కడ తండ్రి నుంచి సంక్రమించిన 400 గజాల స్థలంలో కట్టిన 2 నిట్టాడుల పెంకుటిల్లు, 5 ఎకరాల మాగాణి. తన సంసారాన్ని స్వర్గధామం చేసుకునేందుకు చిన్న జీతమైనా చాలనేది ఆయన నమ్మకం. తన ఊరిలో పుట్టిన ప్రతి పిల్లవాడు దేశ విదేశాల్లో ఘనత వహించాలనే ఆరాటం ఆయన్ను ఆ ఊరు నుంచి కదలనీయలేదు. బీఎస్సీ అయిన తర్వాత ఎంఎస్సీకి విశాఖపట్నం వెళ్తారా? తపనకు అంతెక్కడా. నాన్నకు ప్రతి మొక్కకు నీరు పోయటం తప్ప మరొకటి తెలియదు. మనసు కదిలించిన ఆ మాటకు ఆత్మీయంగా చూచాడు ఆమె వంక. తను ఎంఎస్సీ చేయాల్సిందే. డబ్బుకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని తను విశాఖపట్నానికి జై కొట్టాల్సిందే. ఆనాటి ఆమె ఆ పలకరింపులు, ఆ ఆత్మీయతలు, ఆ నవ్వుల మల్లెలు ఇప్పుడెక్కడున్నాయి? కారు సూర్యాపేట వస్తుండగా చేతి గడియారం చూసుకుంటే 2 గంటలైంది. నేను ఛాయ్ తాగుతాను సార్. డ్రైవరు రోడ్డు పక్కనున్న ఓ కాకా హోటల్ ముందు కారు ఆపుతూ అన్నాడు. నాకు ఒకటి తెచ్చిపెట్టు. సులోచనుంటే అలాంటి చోట టీయే కాదు మంచినీళ్ళను కూడా ముట్టుకొనియదు. విశాఖలో చదువుకున్నంత కాలం తను నమ్మింది సంధ్య తన జీవితానికి ఓ మెరుపునిచ్చే సహధర్మచారిణి అవుతుందని. అందుకు తన తల్లిదండ్రులు తన మాట కాదనరని, అందుకే తరచూ బీచ్లో విహారాలు, వీలైనప్పుడల్లా సింహాచలం అప్పన్న దర్శనాలు, అరకు సందర్శనాలు, అంచులు దాటని మాటల మురిపాలు. ఆమెలోని గొప్పతనం అదే. ఎన్నడూ పెదవులు వేడని చిరునవ్వులు. ఎన్ని ఇబ్బందులొచ్చినా తన చిన్న గుండెలోనే గుంభనంగా దాచుకునే ఓర్పు, నేర్పు. అన్నిటికీ మించి సంఘం గీచిన గీతల్ని ఛిద్రం చేయకూడదనే దృఢ సంకల్పం. తమను తోటి విద్యార్థులు ఏమనుకున్నా పట్టించుకొని ఆత్మస్థైర్యం. ఇంట్లో చెప్పావా? ఓ ఆదివారం ఋషికొండకి వెళ్ళినప్పుడు అడిగాడు. అందుకు కారణం కొద్ది రోజుల్లో దసరా సెలవులు వస్తుండటం, తామిద్దరూ ఇళ్లకు వెళ్లాలనుకోవటం. అప్పటికే తమ విషయం చెప్పకుండా ఉంటే చెప్పమని గుర్తు చేయటం. వీటన్నింటినీ మించి చదువుతున్న చదువుకు ఆఖరి సంవత్సరం అవడం. లేదు, నువ్వో?
నాకిబ్బంది ఉండదు. మనిద్దరం కలిసే జీవితాన్ని గడుపుతాం. దసరా సెలవుల్లో ఆమోదముద్ర వేయించుకురావడమే తరువాయి. నేను అదే అనుకుంటున్నాను. పండగనాడు అమ్మతో అన్నాడు సంధ్యను తను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లుగా. అమ్మ మౌనంగా ఉండిపోయింది, తనకు కించిత్ అసహనాన్ని కలిగిస్తూ. మీ ఇద్దరూ చదువులో ఒకే సంవత్సరంలో ఉన్నారంటున్నావు, అంటే ఒకే వయసు వాళ్ళన్నమాటే కదా. ఆడవాళ్లు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారా అన్నది ఇబ్బందిగా ముఖం పెట్టి. అయితేనే వయసు వస్తున్న కొద్దీ నువ్వు ఆ అమ్మాయి ముందు చిన్నవాడిలా కనబడతావు. మీకు నెలల తేడా ఉండవచ్చు. అసలు నీకంటే చిన్న పెద్ద? చాలా తేలిగ్గా నవ్వేశాడు. నాకంటే 3 నెలలు చిన్నేలే, భయపడిపోకు. 2 నిమిషాల పాటు ఆలోచిస్తున్నట్టుగా ఆగి, ఏమైనా నాకిష్టం లేదు, మీ నాన్నను అడుగు అన్నది. అది తను ఊహించని మొదటి దెబ్బ. నేను మా స్నేహితుడు పరంధాముడికి మాటిచ్చానురా, వాడి పెద్దమ్మాయిని ఇంటి కొడలుగా తెచ్చుకుంటానని. నా ఆలోచనను మీ అమ్మ కూడా మెచ్చుకున్నది. ఇది రెండో దెబ్బ. మాటలు వాదనలైనాయి, వాదనలు ఘర్షణలైనాయి. చివరకు తను వాళ్ళ మాటలను తిరస్కరిస్తున్నట్లుగా అనుకున్న దానికంటే 4 రోజుల ముందే పండగ వెళ్ళిన మర్నాడు సంచి తీసుకుని విశాఖపట్నం బయలుదేరుతున్నప్పుడు అమ్మ అన్నది, మేమిద్దరం నిన్ను కని 20 సంవత్సరాలు నువ్వే మా సర్వస్వం అన్నట్లుగా పెంచాం. మా మాటకు విలువిస్తావో, కొద్ది సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఆ పరాయి పిల్ల ఆకర్షణలో మమ్మల్ని త్యజిస్తావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. గుండెని తాకిన ఆ మాటకు కించిత్ ఇబ్బందిగా ఆమెనే చూస్తూ కాలు కదపలేకపోయాడు. మాకు నువ్వు ఒక్కడివే సంతానం అని గుర్తుంచుకో. ఆమె సంధిస్తున్న బాణాల నుండి తప్పించుకోవాలన్నట్లుగా ముందు ఆగి ఉన్న ఖాళీ రిక్షాలో చటుక్కుని ఎక్కేశాడు. సాయిరాంపురం నుండి వచ్చిన సంధ్యతో మరునాడు విశాఖపట్నం బీచ్లో ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలను చూస్తూ కూర్చున్నాడు తను. మీ ఇంట్లో ఏమన్నారో చెప్పనేలేదు అసహనంగా అడిగాడు. తన వాళ్ళు ఏవైనా అనుకొని సంధ్య మెడలోనే తను తాళి కట్టేది. నేను వెళ్ళిన రోజే మా నాన్న ఒక మాట అన్నాడు. నీ తమ్ముడు చూపు అమెరికా మీద పడిందే, చాలా డబ్బు కావాలి కదరా అంటే 1 ఎకరం అమ్ము, అక్కడ స్థిరపడగానే 2 ఎకరాలు కొనిపెడతాను అన్నాడు చాలా తేలిగ్గా. నా బాధ అది కాదు. వాడు అమెరికా వెళ్ళిపోతాడు, నువ్వు అత్తగారింటికి వెళ్ళిపోతావు. సాయిరాంపురంలోని ప్రతి పిల్లవాడు చదువుకుని ఓ ఉన్నతుడు అవ్వాలనే నా ఆశయం. ఏం కావాలి? నా తదనంతరం వాడు నా అడుగుల్లోనే అడుగులు వేస్తాడని ఇన్నాళ్ళు ఆశ పెట్టుకున్నానమ్మా. నా ఆశల్ని వాడు ఒక్క మాటతో ఆవిరిగా మార్చేశాడు. చాలా బాధపడుతూ అన్నాడాయన. దుఃఖాన్ని బిగబట్టుకుంటున్నట్టే అనిపించింది. నా సృష్టికి మూలకారకుడి కంఠంలోని వేదన నన్ను చెలింపచేసింది. నిగ్రహించుకోలేకపోయాను. ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ, నేను లేనా నాన్నా అన్నాను. నాకు మాట తప్పే అలవాటు లేదని నీకు తెలుసు కదా చిన్నగా నవ్వుతూ అన్నది. ప్రతి గుండెకు బాధ ఉంటుంది. సామాన్యులు దాన్ని కంటి తడిలో చూపిస్తే ఉన్నతులు పెదవుల మీద చిరునవ్వుల్లో చూపిస్తారని తర్వాత కానీ తెలిసి రాలేదు. ఆమె తన వివాహానికి అంగీకరించకపోవటానికి మరో కారణం కూడా స్పష్టంగా చెప్పింది. తమ్ముడు అమెరికా వెళ్లటాన్ని ఎవరూ ఆపలేరు. నేను వివాహం చేసుకుని భర్తతో వెళ్ళిపోతే అమ్మా నాన్న పరిస్థితి ఏమిటి? అందుకే నేను వివాహం చేసుకునే ప్రసక్తే లేదు. అది వాళ్ళకి ఎంత బాధ కలిగించినా. సంధ్య ఎంఎస్సీ అవగానే ఎంఈడీ చేసింది. తండ్రి తదనంతరం ఆ స్కూల్లోనే ఉపాధ్యాయునయి ఆ ఊరి పిల్లల బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఇక అదే తన కుటుంబం అన్నట్లుగా. పెద్దల మాట అయిష్టమైన సంధ్య తల్లిదండ్రుల మీద చూపిన ప్రేమే తనకు మార్గదర్శకత్వం వహించగా తండ్రి మిత్రుడు కూతురు సులోచన మెడలో తల వంచుకుని తాళి కట్టేశాడు. కారు చెరువుకట్ట పక్కగా ఊళ్ళోకి ప్రవేశించింది. ఊరి మొదట్లోనే ఉన్న ఊడలు దిగిన మర్రి చెట్టు దాటింది. రామాలయం దాటింది. 2 రోడ్ల అవతల సంధ్య ఇంటి వీధి మలుపు తిరిగింది. ఆ వీధిలో ఎడంవైపు 3వ ఇల్లే ఆమెది. అప్పటికే అక్కడ చాలామంది జనం ఉన్నారు. అంత చీకటితోనే కొద్ది గంటల్లో శాశ్వతంగా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోతున్న ఆమెతో ఆ కొద్ది సమయాన్ని గడిపి వీడ్కోలు చెప్పడానికి వచ్చారన్నమాట. తమ్ముడితో విదేశాలకు వెళ్ళిపోతున్న ఆ ఊరి పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలిని చివరిసారిగా చూడ్డానికి అంతమంది వచ్చారు అంటే వాళ్ళకి ఆమె మీద అభిమానం ఎంతగా ఉన్నదో అర్థమవుతోంది. ఆమె ఊరి నుంచి వెళ్ళిపోవటాన్ని జీర్ణించుకోలేనట్లుగా విషన్న వదనాలతో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నవారంతా కారు దిగి వస్తున్న రవీంద్రకు పక్కకి జరిగి దారి ఇచ్చారు. విశాలమైన ద్వారం దాటి లోపల కాలు పెట్టాడు. వరండా అంతా ఆడవాళ్లు కూర్చునున్నారు. సంధ్య కనబడుతుందేమోనన్నట్లుగా ఆత్రంగా లోపలికి తొంగి చూస్తూ మరో అడుగు ముందుకు వేశాడు. ఆమె కనపడకపోగా అక్కడ ఆడవాళ్ల మధ్య తెల్లటి గుడ్డ కప్పి చనిపోయిన ఎవరినో పడుకోబెట్టి ఉంచినట్లుగా గమనించి ఉలిక్కిపడ్డాడు. రవీంద్రను చూస్తూనే అక్కడే నిల్చుని ఉన్న కుమారు పరిగెడుతున్నట్టు కిందకు వచ్చాడు. రండి, గంభీరంగా ఉన్నదా కంఠం. ఎవరు పోయారు?
నుదురు ముడివేస్తూ అడిగాడు రవీంద్ర. అక్క. అప్పుడు గమనించాడు అతడు కళ్ళు ఎర్రబడి ఉండటం. ఏమిటి? ఏమంటున్నావు? అరుస్తున్నట్లుగా అంటూ బిగుసుకుపోయాడు రవీంద్ర. తేరుకోవటానికి కొన్ని నిమిషాలే పట్టింది. వడివడిగా ముందుకు వచ్చాడు రవీంద్ర. కుమార్ వణుకుతున్న ఆయన చేయి పట్టుకుని నడిపించసాగాడు. ఎదురుగా విగతజీవి అయి నేలమీద పడుకుని ఉన్న అత్యంత ఆత్మీయురాలైన సంధ్య. 2 సంవత్సరాల క్రితం చూసిన అదే ముఖం, అదే చిరునవ్వు, అదే పొడుగు బొట్టు, జుట్టు కొద్దిగా తెల్లబడిందంతే. నిర్జీవంగా పడుకున్న సంధ్య తాలూకు శరీరం అతడిని అప్రతిభుడిని చేస్తోంది. శరీరమంతా కుదిపినట్లయింది. కొద్ది గంటల్లో చెన్నై వెళ్లవలసిన ఆమె మరణించడమేమిటి? నమ్మశక్యం కాకుండా ఉన్నది. గుండె లోతుల్లో నుంచి దుఃఖం ఎగతండుకొస్తోంది. కంటి వెంట నీరు జలజల రాలసాగింది. 5 నిమిషాల వరకు కుమార్ అతడిని కదిలించలేదు. అక్కడున్న చాలా మందికి రవీంద్ర అంతగా తెలియకపోవటంతో ఎవరో వారి బంధువు అయి ఉంటాడని అనుకుంటున్నారు. ఎప్పుడు పోయింది? తడిసిన కంఠం నుండి అతి కష్టం మీద వెలువడిన మాట. నిన్న సంధ్యా సమయంలో. మరి అమెరికా తీసుకువెళ్తున్నానని చెప్పావు? ఆ నిజాన్ని భరిస్తూ ఇంత దూరం మీరు ప్రయాణం చేయటం కష్టమని తల వంచుకున్నాడు అతడు. తర్వాత అరగంటకు రవీంద్ర ఆ శవం పక్కన నేల మీద కూర్చున్నాడు. జేబులోని చిన్న ముఖబలు పెట్టి తీసి అందులోని 2 ఉంగరాలను బయటికి తీశాడు. ముందుకు వంగి కప్పిన తెల్లటి గుడ్డ క్రింద ఉన్న ఆమె చేతిని చూశాడు. 2 బొటన వేళ్లకు గుడ్డ పేరిక కట్టి ఉన్నది. ముడుచుకున్న ఉంగరం వేలుని చిన్నగా చాచి ఓ ఉంగరాన్ని వణుకుతున్న చేతితో తొడిగి వదిలితే అది మళ్లీ ముడుచుకుపోయింది. 2వ ఉంగరాన్ని ఆమె ఒంటిన ఉన్న చీర చెంగుకు ముడివేశాడు. 2 చేతులతో ముఖం కప్పుకుని వలవలా ఏడవసాగాడు. పెద్దలను ఎదిరించైనా పెళ్లి చేసుకోవాలని తను నిర్ణయించుకున్నప్పుడు కొన్న ఉంగరాలవి. కానీ వాటిని ఉపయోగించే అవకాశమే రానియలేదు తనవాళ్లు, అటు సంధ్య. వాటిని ప్రాణప్రదంగా మరో కంటికి కనబడకుండా దాచుకున్నాడు ఇన్నాళ్లు. కనీసం ఈ దేశాన్ని వదిలి అమెరికా వెళుతున్నప్పుడైనా ఒకరికొకరు పెట్టుకుంటే తృప్తిగా ఉంటుందనుకుని రాత్రి బయలుదేరుతూ జేబులో పెట్టుకొచ్చాడు. ఇప్పుడు అంతకు మించి తను చేయగలిగింది ఏమున్నది? విషన్న వదనంతో లేచి ఆమెనే చూస్తూ నిలిచిండిపోయాడు చాలాసేపు. లోపలికి వెళదాం రండి. ముందు వెడుతున్న కుమార్ను అనుసరించాడు రవీంద్ర. వాటిని ఆమెతో పాటే పంచభూతాలలో కలిసిపోని చిన్నగా బరువైన కంఠంతో అన్నాడు. సరిగ్గా 9 గంటలకు మంత్రోచ్చారణ నడుమ ఊరి జనమంతా ఆమె వెనుకగా నడవగా అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమెను మోస్తున్న నలుగురిలో ముందు కుడివైపు ఉన్నది రవీంద్రే. మహాప్రస్థానంలో కార్యక్రమం పూర్తవగానే బరువెక్కని గుండెతో కారు ఎక్కాడు రవీంద్ర. 400 గజాల స్థలంలో ఉన్న మా ఇంటిని మార్చి అక్క పేరున కాలేజీ కట్టించాలనుకుంటున్నాను. 5 ఎకరాల పొలము దాని నిర్వహణకే ఇచ్చేస్తాను. ఇంకా నాకు ఈ ఊరితో పనే ఉన్నది చిన్నగా అన్నాడు రవీంద్రతో వెనగ్గా వచ్చిన కుమార్. వాటి బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ఊరి పిల్లల ఉన్నతికి తండ్రి కూతురు ఎంతగానో తపన పడ్డారు. ఆమెకు ఇష్టడైన నన్ను ఆమె ఆకాంక్షను కొంతగానైనా పంచుకోనివ్వు. కారు హైవే మీదకు రాగానే డ్రైవర్ గుంటూరు వైపుకు తిప్పబోతుండగా విజయవాడ వెళ్దాం, కృష్ణలో స్నానం చేస్తాను అన్నాడు కళ్ళు తడుస్తూ ఉండగా రవీంద్ర. మీరు ఇంతవరకు నెమ్మిక కథ విన్నారు. రచన పిఎస్ నారాయణ. వినిపించినది పప్పు భోగారావు. ఇటువంటి మరిన్ని మంచి కథలు వినడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట గుర్తు మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ ద్వారా వినిపించే మంచి మంచి కథలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తాయి.